హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి వీడియో వచ్చేసరికి ఏంటంటే కల్కి మూవీ ఫేక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అని చెప్పేసి మనకి చాలా మంది హిందీ యూట్యూబర్స్ వాళ్ళందరూ కూడా మనకి ఏంటంటే వీడియోస్ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట. అదే క్రమంలో ఏంటంటే ఒక ఇద్దరు హిందీ యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా కొంచెం అనలిస్టులు అనమాట. వాళ్ళిద్దరు కూడా మొత్తం కూడా ఫేక్ కలెక్షన్, అసలు వీళ్ళకి ఇంత కలెక్షన్ అయితే రాలేదని చెప్పేసి వీడియోస్ చేశారనమాట. ఇప్పుడు వచ్చేసరికి పెద్ద సీరియస్ అయ్యి అది కూడా మంచి కేసు లాగా అయితే ఆ గొడవ జరిగింది అనమాట. వాళ్ళకి దాదాపు 25 కోట్లు జరిమానా అయితే పడబోతుంది అనమాట. ఎందుకు ఏంటి అసలు ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే చాలా మంది అంటే మన తెలుగులో కూడా ఇన్ కేస్ నేను ఫేక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అని చెప్పి వీడియో అయితే చేసినాను అంటే, కాకపోతే వచ్చినాయి ఫేక్ అని నేను చెప్పలేదు. కానీ వీళ్ళని చెప్పారంటే హిందీలో చాలా మంది సెర్చ్ చేయండి కల్కి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చేదే మీకు హిందీ వీడియోలు వస్తాయి. ఎవరి తెలుగులో రావు, ఎందుకంటే మన వాళ్ళు ఎవరిని లైక్ చేయరు కాబట్టి. ఆ హిందీ వీడియోస్ లో ఏంటంటే మనకి ఫేక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత వచ్చింది, వాళ్ళని చూపించుకుంటున్నారు అవి అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పడం కానీ తమ్నైల్ మీద రాయడం కానీ జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే వైజయంతి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే చాలా దారుణంగా అయితే రియాక్ట్ అయ్యారు అనమాట. ఎందుకంటే ఒక ఇద్దరిని దాదాపు అదుపులోకి అయితే తీసుకోబోతున్నారు. వాళ్ళిద్దరికి కూడా ఇప్పటికే లీగల్ నోటీసులు అయితే పంపించారు అనమాట. వాళ్ళిద్దరు పేర్లు వచ్చేసరికి మనకి ఒకరి పేరు సుమిత్, ఒకరి పేరు రోహిత్ అనమాట. ఇప్పటికే సుమిత్ అనేటువంటి వ్యక్తికి ఆల్రెడీ లీగల్ నోటీస్ అయితే వెళ్ళిందంట. ఇంకా మనకి రోహిత్ అనేటువంటి వ్యక్తికి ఇంకా లీగల్ నోటీస్ అయితే వెళ్ళలేదనమాట. ఏంటంటే వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కల్కి మూవీకి వచ్చింది మొత్తం కూడా ఫేక్ కలెక్షన్స్ అని చెప్పేసి చెప్పారనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళలో మెయిన్ గా ఉండేది ఏంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ కొనాలంటే ఒక 4-5 షాపులు తిరిగి కంపేర్ చేసి ఎక్కడ తక్కువ రేటుకి వస్తే అక్కడే మనం అయితే పర్చేస్ చేస్తామన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే మనకి బయట షాప్ కీపర్స్ ఎవరు కూడా మనకి తక్కువ ప్రైస్ కి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. కాకపోతే మనకి ఆన్లైన్ లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో, మింత్రా ఇటువంటి వెబ్సైట్స్ లో ఏంటంటే మనకి మిడ్ నైట్ ఆఫర్స్ అనేవి అయితే రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ మిడ్ నైట్ ఆఫర్స్ లో మనకి దాదాపు 100 రూపాయలకి వచ్చే వస్తువు దాదాపు ఇక్కడ 50-60 రూపాయలకి రావడం అయితే జరుగుతుంది. ఇవి మీలో చాలా మంది చూడాలి, చాలా మంది కొనాలి అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే నైట్ అంతా కూడా మేలుకునైతే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి దానికి మీరైతే చెక్ అయితే పెట్టచ్చు. ఎందుకంటే మనకి టెలిగ్రామ్ లో డీల్స్ గురు అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఉందన్నమాట. ఆ పేజ్ లో జాయిన్ అయిపోయి దాంట్లో జాయిన్ అయిపోవడం వల్ల ప్రీమియం డీల్స్ అనమాట. అంటే తక్కువ ప్రైస్ కి ఏవైతే వస్తాయో వాటినే వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అక్కడ నుంచి ఈజీగా పర్చేస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు కూడా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. దీన్ని వైజయంతి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుని వాళ్ళిద్దరికి కూడా లీగల్ నోటీస్ గా పంపడం అయితే జరిగిందనమాట. మేమైతే అన్ని ఆధారాలు చూపిస్తాము. ఒకవేళ మా ఈ ఫేక్ కాకపోతే మీరు సరికొక 25 కోట్లు కట్టాల్సి ఉంటుంది, 25 కోట్లు మీకు జరిమానా పడుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు లీగల్ నోటీస్ లో రాశారనమాట. ఇప్పుడు దాన్ని త్వరలోనే కోర్టుకి అయితే వెళ్ళబోతున్నారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళు చెప్పినటువంటి నిజంగానే ఫేక్ కలెక్షన్స్ వేసారా లేదా అని చెప్పేసి కూడా ఒక మనకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఫేక్ కలెక్షన్స్ వేసి ఉంటే మాత్రం మూవీ టీం వాళ్ళకి కూడా జరిమానా అయితే పడుతుంది అనమాట సెంట్రల్ బోర్డు దగ్గర నుంచి. ఒకవేళ వేయకపోతే మాత్రం ఈ ఇద్దరు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి కూడా దాదాపు 25 కోట్లు అనేవి అస్సాం అయితే అయిపోతాయి అనమాట. వాళ్ళిద్దరూ ఎనలిస్టులు అనమాట. అందుకే వీళ్ళు ఇంకా సీరియస్ గా తీసుకున్నారు. ఇంకా నార్మల్ ఎవరు కూడా ఏంటంటే ఫేక్ అని అయితే మన వాళ్ళు ఎవరు కూడా పెట్టరు. మేబీ అవి అయితే ఫేక్ కలెక్షన్స్ అయితే కాదనమాట. దాదాపు ఇప్పటికి 1100 కోట్లు 1200 కోట్లు ఖచ్చితంగా కలెక్ట్ చేసే ఉంటుంది. మనకి ఎలాంటి ఫాస్ట్ కూడా వీళ్ళు ఇంకా అయితే రిలీజ్ చేయదన్నమాట. 1000 కోట్ల తర్వాత దాదాపు ఇంకా నాకు తెలిసి అలాంటి ఫాస్ట్ రిలీజ్ చేయలేదు. ఇంకా లాంగ్ రన్ లో ఎంత వచ్చింది ఏంటని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్తారనమాట. ఇది జరుగుతుంది. ఏంటంటే ఫేక్ కలెక్షన్స్ అనే వాళ్ళ మీద అంటే వీళ్ళు ఫేక్ కలెక్షన్స్ వీళ్ళు నిజంగా వేసి ఉండరు. ఒకవేళ వేసి ఉంటే కనుక వీళ్ళు అంతగా రియాక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు. మేము ఫేక్ కలెక్షన్స్ అన్ని మేము చూపిస్తాం ఎంత వచ్చినాయి ఏంటి అనేది అని చెప్పేసి అంటున్నారు. అంటేనే వీళ్ళు నిజంగా ఫేక్ అయితే వేసి అయితే ఉండరనమాట. కాబట్టి ఇది జరిగింది. ఏంటి అసలు నిజంగానే ఫేకా కాదా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல